సో ఇన్సూరెన్స్ మటుకు తప్పకుండా కట్టుకుంటారు పాపం మీరు. మెడికల్ ఇన్సూరెన్స్, నాట్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి అవి వేరే విషయం. బట్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఫ్యామిలీకి ఎంతో అక్కడికి వస్తుంది. మీరు రేపు ఎక్కడి నుంచి తప్పులు తెచ్చి పెట్టాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కరెక్ట్ గా స్టాటిస్టిక్స్ తెలీదు, 10 to 20% పీపుల్ హెల్త్ కేర్ కాస్టులు తట్టుకోలేక పావర్టీ కిందకి వెళ్ళిపోతారంట ఇండియాలో. ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. అవి ఎందుకని? కాబట్టి మంచి హెల్త్ కేర్, మంచి రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ అన్ని కాస్ట్లీ. ఇప్పుడు ఒక స్టెంట్ వేయాలన్నా, ఒకటి చేయాలన్నా లక్షల్లో ఉంటాయి. మెడికల్ ఇన్ఫ్లేషన్ లక్షల్లో ఉంటాయి. పాత రోజులలాగా చిన్నది, ఈవెన్ జ్వరానికి వెళ్తే ₹1,00,000 అంటారు. బట్ జ్వరం అంటే పాత రోజులలాగా సింపుల్ వైరల్ ఫీవర్ కాదు. ఇట్ కెన్ బి డెంగ్యూ, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్. ప్లేట్లైట్ పడిపోతే ప్రాణ ప్రమాదం. అవన్నిటికి బ్లడ్ టెస్ట్లు చేయాలి. కాబట్టి ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది. అలాంటప్పుడు మనల్ని రక్షించేది ఇన్సూరెన్స్. సో తప్పనిసరి ప్రతి వాళ్ళు చేసుకోవాల్సింది.